హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ రెసిపీ పన్నీర్ చీజ్ దోశ. సో ఈజీగా హోమ్ మేడ్ చీజ్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఉల్లిపాయలు కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుందాము. దీనిలోని కొంచెం టమాటో వేసుకుందాము. టమాటో వేసి మొత్తం బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి. దాని తర్వాత పన్నీర్ని బాగా తురుముకోవచ్చండి. మీరు కావాలంటే చేతితో కూడా స్మాష్ చేయొచ్చు, కానీ చేతితో స్మాష్ చేస్తే ఇలాగా ముద్దగా ఉండిపోతుంది. అందుకే గ్రేట్ చేసిన పన్నీర్ వేస్తే చాలా బాగుంటుంది. అంతా కలిపాక లాస్ట్లో కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుందాం. వేడి దోశ వేసుకొని పైన కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసుకొని బాగా బటర్ అండ్ ఆయిల్ కొంచెం క్రిస్పీగా రోస్ట్ అయిన తర్వాత సాస్ వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ సాస్ వేసుకొని మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ వేసి పైన షెడ్డెడ్ చీజ్ వేసి బాగా చీజ్ అంతా మెల్ట్ అయ్యేటట్టు మొత్తం చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో. సో ఇలా మెల్ట్ అయినంత వరకు ఉంచుకుంటే అంతే, వేడి పన్నీర్ చీజ్ దోశ రెడీ. సో దీన్ని కొబ్బరి చట్నీతో కానీ లేదు అంటే పల్లీ చట్నీతో కానీ టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. And please do subscribe my channel. Please my subscribe.